సో, దాని తర్వాత 'తేజ' గారు. యాక్చువల్లీ 'తేజ' గారు దానిలో మంచి అవును. పవర్‌ఫుల్ క్యారెక్టర్. అవును. సో, 'తేజ' గారు డైరెక్షన్ అనంగానే ఆయన చాలా తిడతారు, ఇంకేమన్నా అంటారు అని జెప్పేసి ఎన్ని డేస్ చేశారు 'తేజ' గారి గురించి మీరేమన్నా జెప్పండి? 30 డేస్ పైనే చేశాను నేను. 30 డేస్ 30 డేస్ అది కూడా ఎంపీలో అయింది షూట్. మధ్యప్రదేశ్‌లో. ఓకే. మధ్యప్రదేశ్‌లో అయింది. హైదరాబాద్‌లో కూడా చేశాము. ఒక 1 వీక్ ఎంతో చేసినట్టున్నాము. ముందు హైదరాబాద్‌లో చేశాము. తర్వాత ఎంపీలో, మళ్ళీ లాస్ట్‌లో హైదరాబాదు. హ్మ్. మంచి మంచి రోలు, సపోర్టింగ్ రోలు విలేజ్‌లో. తేజ గారంటే నాకు పర్సనల్‌గా ఆయన తెలీదు. అప్పుడేదో గ్రూప్స్‌లో వస్తది గదా! ఏదో ఒక యాప్ ఉండేదప్పుడు. ఆ యాప్‌లో వచ్చింది తేజ గారు సినిమా చేస్తున్నారు. ఇలా కొత్త ఆర్టిస్ట్‌ల కోసం చూస్తున్నారు అంటే, ఆ యాప్‌కి నేను పంపించా. ప్రొఫైల్ పంపించా. హ్మ్. అప్పటికి పెద్ద మన ప్రొఫైల్ పంపడానికి పెద్ద సినిమాలు కూడా ఏం లేవు నాకు. సీరియల్స్ చేస్తున్నా. ఒక ఓకే. 2, 3 ఏవో ఇలాంటి చిన్న సినిమాలు. పెద్ద సినిమాల్లో కూడా చిన్న రోల్ తప్పితే పెద్ద మనం చెప్పుకోదగ్గ సినిమాలు ఏం లేవు అప్పటికి నాకు. హ్మ్. అప్పుడు పంపించాననమాట. పంపిస్తే ఆయన చూసి ఆయన దగ్గరున్న స్పెషాలిటీ ఏంటంటే, చిన్న క్యారెక్టర్ గూడా ఆయనే చూస్తారు ఆడిషన్స్. ఓహ్! మామూలుగా మన జ గా జనరల్‌గా ఏం జరుగుతుంటది, వీళ్ళు చూసి ఫైనలైజ్ చేసుకొని బెస్ట్ అనిపించింది డైరెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తారు. హ్మ్. కానీ అక్కడ తేజ గారి దగ్గర ఎలా ఉంటదంటే, ప్రతి చిన్న క్యారెక్టర్ గూడా ఆ క్యారెక్టర్ కోసం 10 మందొచ్చి ఆడిషన్ ఇచ్చినా గూడా ఆ 10 మందిది ఆయన చూస్తారు. హ్మ్. దాంట్లో ద బెస్ట్ ఎవరైనా ఆయన కనిపిస్తే వాళ్ళని పిలిపిస్తారు. అలా నా ఆడిషను పంపిస్తే అది చూసి పిలిపించి మాట్లాడడం జరిగింది. తర్వాత ఎప్పటికో ఒక 6 మంత్స్ పైనే పట్టింది సినిమా స్టార్ట్ అవ్వడానికి. తర్వాత ఎప్పటికో వచ్చింది కాల్ నాకు. ఇలా ఓకే. రండి ఆఫీస్‌కి అని. అప్పుడు ఓకే. వెళ్ళినప్పుడు ఓకే. ఫైనలైజ్ అయింది. చేశాను.